నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం। ఈ రోజు తెలంగాణ నేతకాని సంఘం ఆధ్వర్యంలో నిన్న గోదావరి కని ప్రెస్ క్లబ్ లో గుమ్మడి కుమారస్వామి అనే వ్యక్తి నేతకాని సమాజంపై చేసినటువంటి ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం। తేదీ 24/3/2024 నాడు గోదావరికని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో గుమ్మడి కుమారస్వామి అనేటటువంటి మాల సామాజిక వర్గ నాయకుడు నేతకాని సమాజంపై విషయం కక్కి నేతకాని సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడినందుకు ప్రజలు ప్రజాస్వామిక వాదులు మేధావులు దీన్ని తీవ్రంగా ఖండించాలని కోరుతున్నాం। కొన్ని సంవత్సరాలుగా పెద్దపల్లి పార్లమెంట్ పార్టీలో వివేక్ అనే కుటుంబం తిష్టవేసి అక్కడున్నటువంటి నేతకాని సమాజాన్ని తొక్కుతూ వెళ్ళింది। ఆ వెళ్లిన క్రమంలో నేతకాని సామాజిక వర్గం చూస్తూ ఉంది। ఈ నేతకాని సామాజిక వర్గానికి చేతకాక కాదు, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి 30 సంవత్సరాలు ఘట్టం వివేక్ వారి కుటుంబం పెద్దపల్లి నియోజకవర్గం చెన్నూరు మరియు ఆయా నియోజకవర్గాల్లో తిష్టవేసి దోచుకుంది। చల్లగా నేతకాని సామాజిక వర్గంపై ఆ మాల సామాజిక వర్గ నాయకుడు కుమారస్వామి చేస్తున్న ఆరోపణలు వెనక్కి తీసుకోకపోతే నేతకాని సమాజం చేతిలో చిత్తుగా బలవుతానని ఈ సమావేశపూర్వకంగా హెచ్చరిస్తున్నాం। ఎందుకంటే ఈ నేతకాని సామాజిక వర్గం కసితో ఉంది। నీవు బలపు మాటలు మొదటి ఆలోచనలు పెట్టుకుని చేస్తున్నటువంటి ఘట్టం వివేక్ కుటుంబానికి జోకులు మానుకోకపోతే తీవ్రంగా నష్టపోతారు। నిన్ను ఈ గోదావరి పరివాహక ప్రాంతమైనటువంటి గోదావరి కనిలో నిన్ను తిరగకుండా చేయడానికి ఆయన సిద్ధమే। కాబట్టి నీవు చేసిన నిందారోపణలు వెనక్కి తీసుకుని ఎడల రాష్ట్రమంతటా నీపై చేయాల్సి ఉంటుంది। కాబట్టి ఖబర్దార్ గుమ్మడి కుమారస్వామి, మీ పద్ధతులు నీవు బాగోలేవు కాబట్టి మీ పద్ధతి మార్చుకోకపోతే తీవ్రంగా ఉంటుంది కనుక నువ్వు మాట్లాడిన మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం। ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సునారి వెంకన్న, రాష్ట్ర నాయకులు దుర్గం రామ్మోహన్ రావు, రాష్ట్ర నాయకులు జనగాం లక్ష్మణ, దుర్గం వెంకన్న పాల్గొన్నారు। మంచిర్యాల జిల్లాలో గుమ్మడి కుమారస్వామి అనే ఒక వ్యక్తి నేతకాని కులంపై అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం, అది చాలా హేయమైన చర్య। తెలంగాణ ఉద్యమంలో నేతకాని సమాజం ఎక్కడుంది, వాళ్ళ పాత్ర ఏంది అని చాలా వల్గర్గా మాట్లాడుతున్నారు। నేతకాని ఉద్యమంలో కుమారస్వామి నువ్వు తెలుసుకో, తెలంగాణ ఉద్యమంలో నేతకాని ముద్దుబిడ్డ రామటెంకి శ్రీకాంత్ గారు అమరుడై బలిదానం చెందినాడు। అది ఆ విషయం నీకు తెలియదా? సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జాడి మురళీధర్ గారు, ఆయన కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినాడు। అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో దుర్గం భాస్కర్ గారు కూడా జేయూ జాక్లో ముఖ్య పాత్ర పోషించినాడు తెలంగాణ ఉద్యమంలో। అదే కాకతీయ యూనివర్సిటీలో దుర్గం సారయ్య గారు కూడా తెలంగాణ ఉద్యమంలో కాకతీయ యూనివర్సిటీలో కూడా జాక్లో ముఖ్య బాధ్యులుగా ఉండి తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర వహించినారు। వీళ్ళందరూ నేతకాని బిడ్డలు కాదా? ఒక మాల వాళ్ళే ఉన్నారు, ఒక మాదిగ వాళ్ళే ఉన్నారు, నేతకానీలు ఎక్కడున్నారని సోయి తప్పిన మాటలు మాట్లాడుతాను। తాగున్న ఆ బిడ్డ ఖబర్దార్, మా జాతి కూడా అన్ని రంగాల్లో ఉన్నారు, మీ వల్లనే మేము అణిచివేత గురైనాం। ముఖ్యంగా చెప్పాలంటే మా నేతకాని ఉపకులాన్ని మీ మాలలో కలుపుకొని మా వాళ్ళని లాబింగ్ చేసి మీరు రకరకాలుగా అణిచివేసిందే మీ మాల సామాజిక వర్గం। నేతకానీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలుగా అనగదొక్కిందే మీ మాల సామాజిక వర్గం। ఖబర్దార్ బిడ్డ చెప్తానా, మనం ఇన్ని రోజులు సోదర భావంగా ఉన్నాం। మీరు ఒకసారి చరిత్ర తెలుసుకొని నేతకానీలు ఎక్కడున్నారు, వాళ్ళ ఉద్యమంలో ఏ విధంగా పనిచేసిందని తెలుసుకొని మీరు ఒకసారి మా కులానికి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే అడుగున నీ అంతు చూసి నిన్ను ఎక్కడ ఉన్న బిడ్డ నీ ఖబర్దారిని బొక్కలీర కొడతామని నేను నేతకాని సామాజిక వర్గం నుంచి హెచ్చరిస్తా ఉన్నాం। జై నేతకాని, జై నేతకాని, జై జై నేతకాని, జై నేతకాని, జై నేతకాని। ఖబర్దార్ కుమారస్వామి, ఖబర్దార్ ఖబర్దార్, ఖబర్దార్ గుమ్మడి కుమారస్వామి, ఖబర్దార్ ఖబర్దార్, వెంటనే నేత కులానికి క్షమాపణ చెప్పాలి, వెంటనే క్షమాపణ చెప్పాలి। వార్తలు ఇంతటితో సమాప్తం। మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్లో కలుద్దాం। అంతవరకు సెలవు।